సో అర్జెంట్‌గా ఒక విషయం మనం మాట్లాడాలి. అర్జెంట్‌గా ఎందుకు మాట్లాడాలి? మెల్లగా మాట్లాడొచ్చు కదా! అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే అర్జెంట్‌గానే మాట్లాడాలి. ఏంటి అంటే 55% విప్రో ఎండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ఓవర్ 55% ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. ఏంది దీని గురించి డిస్కషన్ ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు అంత అర్జెంట్‌గా ఎందుకు మాట్లాడుకోవాలి? ఒకవైపు ఏమో మీరేమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఇంకోవైపు ఏమో ఈ విధంగా విప్రో అనే కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎండ్ చేసింది అంటున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఒక రెవల్యూషనరీ థాట్స్ కానీ ఇది ఫస్ట్ మనకి ఈ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి మూన్ లైటింగ్ అనే వర్డ్ ని తీసుకొచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ స్ట్రిక్ట్ చేసింది కూడా ఫస్ట్ స్టార్ట్ చేసింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎంత స్ట్రిక్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఉన్న సినారియోలో కొంచెం తగ్గడము, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కొంచెం లిబరల్ గా చూస్తా ఉన్నారని ఈ మధ్య న్యూస్ ఆర్టికల్స్ వస్తా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం ఆపర్చునిటీస్ పెరుగుతా ఉన్నాయని. అండ్ అగైన్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేస్తున్నాం అని చెప్పి 55% ఎండ్ చేసిందని ఆర్టికల్ నేను కూడా పొద్దున్నే యాక్చువల్లీ నిన్న చదివాను. సో విప్రో హ్యాస్ అడాప్టెడ్ ఏ ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్ అప్రోచ్. అంటే విప్రో హ్యాస్ ఎంకరేజ్ థ్రైస్ వీక్లీ ఆఫీస్ ప్రెసెన్స్ సిన్స్ మే 24. అంటే మే 24 నుంచి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ అది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అందరికీ కూడాను హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి అని చెప్పి చెప్తా ఉంది. అండ్ టీసీఎస్ కూడా అలానే ఉంది. టీసీఎస్ కూడా 3 డే వర్క్ మెల్లగా ప్లాన్ చేస్తూ ఆఫీస్కి రావాలని అలా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ కొంచెం మళ్ళీ ఈ కోవిడ్ కేసెస్ కానివ్వండి ఇవన్నీ పెరగడం వల్ల అన్ని కంపెనీస్ కూడా ఎలా ఆలోచిస్తున్నాయంటే హైబ్రిడ్ మోడల్లోనే ఎక్కువగా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాయి. అండ్ దానికి దానికి ఈ ఆఫీస్ స్పేసెస్ కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే కరోనా టైంలో చాలా ఎక్కువగా ఆ రిక్రూట్మెంట్ తగ్గట్టు ఆఫీస్ స్పేస్ అనేది ఎక్స్పాండ్ చేయలేదు, అప్పుడున్న అంత అవసరం లేదు అని చెప్పి. అండ్ ఆన్ అదర్ హ్యాండ్ అదర్ కంపెనీస్ లైక్ కాగ్నిజెంట్ కానివ్వండి వేరే అదర్ కంపెనీస్ దే ఆర్ ఎంకరేజింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మనకి ఫ్లెక్సిబుల్ గా చేయండి, మనకి అవుట్పుట్ కావాలి, ప్రొడక్టివిటీ ఉండాలి, డజంట్ మ్యాటర్ వెదర్ యూ ఆర్ ఇన్ ది ఆఫీస్ యువర్ నాట్ ఇన్ ది ఆఫీస్ అని చెప్పి అలా మాట్లాడుతూ ఉన్నారు. సో బేసిక్గా ఏంటి అంటే విప్రో ఏదైతే ఉందో తీసుకున్న ఈ ఇనిషియేషన్ ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ కాకపోయినా కమింగ్ డేస్లో 5 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ తర్వాత మళ్ళీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ లోపల జూన్ జూలై లోపల త్వరగా మనము మంచిగా కోర్స్ నేర్చుకొని డే అండ్ నైట్ కష్టపడతారు, ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ప్రాపర్గా నేర్చుకొని సబ్జెక్ట్ నేర్చుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి త్వరగా జాబ్ తెచ్చుకోవాలి. త్వరగా జాబ్ తెచ్చుకోకుండా ఉంటే కష్టమవుతుంది. ఎందుకు త్వరగా జాబ్ తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు త్వరగా జాబ్ తెచ్చుకున్నారంటే ఫస్ట్ మీరు చేసేది ఏంటి అంటే త్వరగా జాబ్ వస్తే కొంత వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ హైబ్రిడ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టి మిడ్ లెవెల్ నుంచి కాంట్రాక్ట్ హైర్ కానీ స్టార్ట్అప్ కంపెనీస్ ప్లాన్ చేసుకున్నాం కానీ కొంత మనకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల మనం కొంత సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, పక్కన వాళ్ళ దగ్గర వర్క్ సపోర్ట్ కానీ ఇంకేదన్నా ప్లాన్ చేసుకొని కొంత సబ్జెక్ట్ నేర్చుకొని మళ్ళీ ఆఫీసులకు పిలిచినప్పుడు 6 మంత్స్లో ఆఫీసుకు పిలిచినప్పుడు మనము సర్వైవల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మన కెరీర్ అనేది కొంచెం ప్రాపర్ వేలో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని నేను ఏమంటున్నానంటే కొంచెం త్వరగా జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే త్వరగా జాబ్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ప్రాపర్గా కోర్స్ నేర్చుకోవాలి. మన ప్రొఫైల్కి ఏది సూట్ అవుతుంది ఎలా ప్లాన్ చేసుకో ఆలోచించి మన నిర్ణయం అయితే తీసుకోవాలి. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.